హలో మూవీ మేట్స్, నెట్ఫ్లిక్స్లో దొరికే అండర్ రేటెడ్ బెస్ట్ 7 మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 బగీరా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి స్టోరీ రాశాడు. కేజీఎఫ్ ప్రొడక్షన్స్ హోమ్ బాలే దీనికి డబ్బులు పెట్టారు. సో భారీ హైప్తో వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ కన్నడలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. కానీ మిగతా చోట్ల మెయిన్గా తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కాగా చూడొచ్చు. రొటీన్ స్టోరీనే హీరో మాస్క్ మ్యాన్ల అవతారం ఎత్తి హౌలేగాళ్ళ అక్రమాలను అడ్డుకోవడమే ఫైనల్గా సూపర్ హీరోగా అందరూ క్లాప్స్ కొట్టించుకుంటాడు. స్టోరీ రొటీనే కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. మీలో యాక్షన్ లవర్స్ ఉంటే ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 బక్షాక్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అనాథ బాలికలతో ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు, జర్నలిస్ట్ అయిన హీరోయిన్ ఎలా పోరాడింది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఏదైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో ఆడదంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారేంట్రా అనేలా లైన్స్ పెట్టి మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటారు జనాలు. కానీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మసాలాలు చూడడానికే టైం ఉంటుంది అనేలా హీరోయిన్ ఇచ్చే స్పీచ్లా ఈ మూవీని కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడకండి, ఒక మంచి మెసేజ్ కోసం చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 3 ది టీచర్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగులో కూడా ఉంది. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి. సో ఇది కూడా అంతే. అమలాపాల్ ఇందులో టీచర్, తనకి ఒక అన్యాయం జరుగుతుంది. అసలు తనకి ఏమైందో తనకే గుర్తుండదు. మరి ఏమైంది అనేది కనిపెట్టిందా, కట్టుకున్న భర్త బఫూన్లా ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మంచి పాయింట్స్తో స్లోగా ఉన్నా సరే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బూతు మాటలు ఉంటాయి, బూతు డైలాగ్స్ ఉంటాయి, సో చూడకూడదు. లిస్ట్ నెంబర్ 4 కురూప్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది అందరి కోసం అయితే కాదు బ్రో, ఎవరైతే స్లోగా ఉన్నా పర్లేదు, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలి, అందులోనూ తెలుగులోనే ఉండాలి అనే వాళ్ళకి మాత్రమే. దీని ఐఎండిబి రేటింగ్ 7/10. చిన్న చిన్న క్రైమ్లు చేసే హీరో ఒక పెద్ద క్రైమ్ చేస్తాడు. ఇంతగా క్రైమ్ ఏంటి, ఎందుకు పేర్లు మార్చుకుంటున్నాడు, చివరికి మనోడి లైఫ్ ఏమైంది అనేదే ప్లాట్. మీరు అన్ని మూవీస్ చూసేసి ఇంకా ఏదైనా కావాలి, యావరేజ్గా ఉన్నా పర్లేదు, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయితే చాలు అనే వాళ్ళు ఒకసారి చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో ఇంకా ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 డాక్టర్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. శివ కార్తికేయన్ ఇందులో ఆర్మీ డాక్టర్. ఇందులో హీరోయిన్ చెల్లి కిడ్నాప్. మరి హీరో ఏం చేశాడు అనేదే ప్లాట్. మరీ కిరాక్ మూవీ అయితే కాదు, కానీ జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే జస్ట్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం ఒకసారి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 మత్తు వదలరా 2 తెలుగు. అదేంటి బ్రో, ఈ తోపు మూవీని చూడని వాళ్ళు కూడా ఉంటారా అంటే చాలా తక్కువ మూవీ చూసేవాళ్ళు టైం దొరకక మేబీ మిస్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళ కోసమే. సో వాళ్ళకి రిమైండ్ ఇచ్చినట్లు ఉంటుందని చెప్తున్నాను. ఇది ఒక కామెడీ మూవీ. అండ్ మీలో కొంతమంది ఈ పార్ట్ 2 చూసారు, కానీ అప్పట్లో పార్ట్ 1 చూడలేదు, ఇప్పటికి కూడా చూడకుండా అలా వదిలేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ఈ 2 కంటే ముందు 1 చూడండి, అది చాలా బాగుంటుంది. కానీ అందులో రియా ఉండదు బ్రో. మళ్ళీ మామ వేర్ ఇస్ రియా అని నన్ను అడగండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉంటాయి, సో మీ ఇష్టం. లిస్ట్ నెంబర్ 7 మిలి. యాక్చువల్లీ మీరు మలయాళంలో ఉన్న హెలెన్ మూవీ చూసారా, దాని రీమేకే ఈ మిలి అనమాట. మలయాళంలో ఉందని, ఆ మలయాళం మనకు వచ్చి సావదని ఆ కిరాక్ మూవీని మీరు మిస్ అయ్యి ఉంటారు నాకు తెలుసు. కానీ మీకు హిందీ వచ్చు కదా, హిందీ వస్తే ఈ మిలిని రికమెండ్ చేస్తున్నా. మాకు హిందీ కూడా రాదు అంటే నేనేం చేయలేను. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మూవీ కంటే కల్కిలో నటించిన అన్నవేన్ మూవీ ఇది హెలెనే మస్తు అంటే మస్తు ఉంటుంది. సో వీలైతే అదే చూడండి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఒక చికెన్ హబ్లో డీప్ ఫ్రీజర్ రూమ్లో ఒక అమ్మాయి స్ట్రక్ అయిపోతుంది. మరి తను బ్రతికి బయటపడ్డదా లేక లోపల పడ్డదా, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ సంపత్ పవన్ బ్రో కామెంట్ పెట్టాడు. ఫ్రమ్ 2 సీజన్స్ కంప్లీటెడ్, నో ల్యాక్ ఫ్లోలో వెళ్ళిపోయింది అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ సంపత్ పవన్ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ బాబు బ్రో కామెంట్ పెట్టాడు. స్మైల్ బోరింగ్ బ్రో అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ బాబు బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ నవ్య బర్కాంసిస్ కామెంట్ పెట్టింది.
హాయ్ బ్రో, కిష్కింధకాండ మూవీ చాలా చాలా బాగుంది బ్రో. మై ఫేవరెట్ మూవీస్లో చేరిపోయింది, సూపర్ మూవీ అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ నవ్యాసిస్. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి కామెంట్స్లో మెన్షన్ చేయండి, మన వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్లా నేను నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ కూడా చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.